హలో ఫ్రెండ్స్, నమస్తే. పిల్లల ఆధార్ కార్డులపై సంచలన ప్రకటన. దేశవ్యాప్తంగా పిల్లల ఆధార్ అప్డేట్ జరగబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉంది. పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయించాలి అలాంటి సందేహాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దేశవ్యాప్తంగా పిల్లల ఆధార్ కార్డును అప్డేట్ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఆధార్ అప్డేట్ జరగబోతుంది. మే 5 నుంచి 2 రాష్ట్రాలు ఈ కార్యక్రమం ఉంటుంది. మే 5 నుంచి 15 సంవత్సరాల వయసున్న 5 నుంచి 15 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం పిల్లల ఆధార్ కార్డులు, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో వంటి బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేయాలి. దీన్ని పిల్లలకు 5 ఏళ్ళు వచ్చినప్పుడు, 15 ఏళ్ళు వచ్చినప్పుడు చేయించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితంగా ఉంటుంది. బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏంటి? పిల్లల చేతులకు ఉండే 10 వేళ్ల ముద్రలు, పిల్లల కళ్ళ ఐరిస్ స్కాన్, పిల్లల ముఖంలోని ఫోటోని అప్డేట్ చేయడాన్ని బయోమెట్రిక్ అప్డేట్ అంటారు. 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు బయోమెట్రిక్ డేటా తీసుకోరు, కానీ 5 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రం తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. అలాగే 15 ఏళ్ళు వచ్చాక కూడా చేయించాలి. ఇలా ఎందుకంటే ఎదిగే పిల్లలు మార్పులు ఎక్కువగా ఉంటాయి, ముఖం కూడా చాలా మారుతుంది. 15 ఏళ్ళ తర్వాత చేసిన అప్డేట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అయినప్పటికీ కావాలంటే ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు. అప్పుడు మాత్రం ఇలా చేసినందుకు 100 రూపాయలు తీసుకుంటారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజుల నుంచి దీనికి ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో 22 లక్షల మంది పిల్లలకు అప్డేట్ చేయాల్సి ఉంది. తెలంగాణలో 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు, అలాగే 15 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళ పిల్లలకు అప్డేట్ చేస్తారు. ఇందుకోసం 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు, తిరిగి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని ఆధార్ కేంద్రాలకు వెళ్ళి అప్డేట్ చేయించుకోవచ్చు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు చేయించుకోవచ్చు. ఇంకా హైదరాబాద్లో స్వర్ణ జయంతి కాంప్లెక్స్లో చేయించుకోవచ్చు. అమీర్పేటలో యుఐడిఏఐ ప్రాంతీయ కార్యాలయంలో చేయించుకోవచ్చు. ఇంకా మీ సేవా కేంద్రాలు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకుల్లో కూడా చేయించుకోవచ్చు. మీ ఏరియాలో ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ అయితే మీరు చూడవచ్చు.